ఒకసారి దేవతలు, అసురులు, మనుష్యులు వీళ్ళ ముగ్గురు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాకేదైనా మా ఆత్మోద్ధారం కోసం మాకేదైనా ఉపదేశం చేయండి అని ప్రజాపతి గారిని అడిగారు, బ్రహ్మను అడిగారు. అప్పుడు ఆయన మొట్టమొదటి దేవతలకు ఉపదేశం చేశాడు. ఏం ఉపదేశం చేశాడు అంటే దా అనే ఒక అక్షరాన్ని ఉపదేశించాడు. అంతే, ఇంకేం ఉపదేశించరా. ఉపదేశించి అర్థమైందా మీకు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు వెంటనే మాకు అర్థమైంది అని అన్నారు. ఏమర్థమైంది అని అంటే దామ్యత అని మీరు మాకు ఉపదేశించారు అని మాకు అర్థమైంది అని అన్నారు. వాస్తవమే, నేను ఉపదేశించింది చెప్పండి ముందుకి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు అసురులు మనుషులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశించండి. వాళ్ళకి దా అనే అక్షరాన్నే ఉపదేశించారు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది అన్నారు. ఏమర్థమైంది? దత్త. దత్త అంటే దేహి అనే దానికి బహువచనం, దాన్నే దత్త అని అనడం. దత్త అని మాకు చెప్పారు అని అన్నారు వీళ్ళంతా. అవును, మంచిది, అర్థమైంది, పోండి ముందుకు పోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. తర్వాత అసురులు వచ్చారు. వాళ్ళు అడిగారు మాకేదైనా ఉపదేశం. వాళ్ళకి అదే అక్షరం ఉపదేశించాడు, దా అని ఉపదేశించాడు. అర్థమైందా అని అడిగాడు. అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే దయధ్వం అని మీరు మాకు చెప్పారు అని అన్నారు. అవును, మంచిది, ఇదే నేను ఉపదేశించింది, వెళ్ళండి ముందుకి అన్నాడు. వాళ్ళంతా వెళ్ళారు. ఇలా ఒక్కొక్కరికి అందరికీ దా అనే అక్షరాన్ని ఉపదేశించి పంపించాడు బ్రహ్మ. అంటే దీని అర్థం ఏమిటి? దామ్యత అనే మాటకి ఏమిటి అర్థం అనంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండుట. దీన్నే దమః. దమం అని అంటాం కదా, శమదమాలు అని అంటాం. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియాల యొక్క నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఎందుకంటే ఇప్పుడు దేవతలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. స్వర్గంలో అనేక విధమైనటువంటి భోగాల్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ భోగాలను అనుభవిస్తూ ఉండాలి ఒక పక్క. అలాగని పూర్తిగా ఆ భోగాలకి మనం అధీనం అవ్వకూడదు. ఒకవైపు నిగ్రహం కూడా ఉండాలి, ఇంకోవైపు భోగాన్ని కూడా అనుభవిస్తూ ఉండాలి.